ప్రపంచ దేశాలను వణికించిన డ్రగ్ మాఫియా డాన్ నెమిసియో ఎల్ మెంచో ఎట్టకేలకు హతమయ్యాడు. మెక్సికో సైన్యం మెరుపు దాడుల్లో 59 ఏళ్ల సీజేఎన్జీ అధినేత ప్రాణాలు కోల్పోయాడు. జలిస్కీలో ఆర్మీ సీక్రెట్ ఆపరేషన్లో ఎల్ మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన హాస్పిటల్కు తరలిస్తుండగా మృతి చెందినట్లు ప్రకటించింది ఆ దేశ సైన్యం. ఇక ఈ ఆపరేషన్లో మరో 10 డ్రగ్ ముఠా సభ్యులు మరణించగా 5 సైనికులకు గాయాలయ్యాయి. అయితే 136.15 కోట్ల అమెరికన్ రివార్డు ఉన్న ఎల్ మెంచో అంతంతో మెక్సికోలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జలిస్కోలో డ్రగ్ మాఫియా డాన్ మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. సుమారు 20కి పైగా ప్రధాన రహదారులను దిగ్బంధించారు. ట్రక్కులు, కార్లకు నిప్పు పెట్టారు. సీజేఎన్జీ అలర్లతో జలిస్కో రాజధాని గ్వాడాలజారాలో జనజీవనం స్తంభించింది. దుకాణాలు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. బహిరంగ సభలను రద్దు చేయడంతో పాటు సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఉద్రిక్తతల నేపథ్యంలో మెక్సికో అధ్యక్షురాలు క్లాడియో షిన్నాప్ దేశ ప్రజలు శాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం శాంతి భద్రతలను పర్యవేక్షిస్తోందని తెలిపారు. మరోవైపు ఈ హింసాత్మక పరిస్థితుల దృష్ట్యా అమెరికా, కెనడా ప్రభుత్వాలు తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేశాయి. మెక్సికోలోని ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇళ్లకే విదేశాంగ శాఖ సూచించింది. పలు అమెరికన్, కెనడియన్ విమానయాన సంస్థలు మెక్సికోకు నడిచే విమాన సర్వీసులను రద్దు చేశాయి. నైజీరియాలో సాయుధ బలగాలు రెచ్చిపోతున్నాయి. 2 రోజుల క్రితం క్వారాలో 170 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు తాజాగా జాంఫారా రాష్ట్రంలో మారణ హోమం సృష్టించారు. 2 గ్రామాలపై మెరుపు దాడులకు దిగారు. ప్రజలపై బుల్లెట్లతో విరుచుకుపడ్డారు. ఈ కాల్పులో వందల మంది గాయపడ్డారు. అనేక మంది మహిళలు, పిల్లలను ముష్కరులు అపహరించుకుపోయారు. ఈ దాడులపై జాంఫారా రాష్ట్ర గవర్నర్ స్పందించారు. ఉగ్రవాదులను అణచివేస్తున్నందుకే వారు దాడులకు తెగబడ్డారని అంటున్నారు.